ఈరోజు మనం మునగాకు చపాతి మునక్కాడ చికెన్ వండుకుందామండి. ముందు మునగాకు అంతా క్లీన్ చేసి పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాం, కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కలుపుతున్నాం. కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నామండి. నానితే చపాతీలు బాగా మెత్తగా వస్తాయి. మూత పెట్టేసి పక్కన 15 నిమిషాలు నానబెడతామండి. ఈలోపు పిండి నానేలోకి మునక్కాడ చికెన్ రెడీ చేసుకున్నాం. ఇది 1 కేజీ చికెన్ అండి. ఈ చికెన్ అంతా ఇప్పుడు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుందాం. ఉప్పు చల్లుకుందామండి. కలుపుకొని శుభ్రంగా కలిపి క్లీన్ చేసుకున్నాము. ఉప్పు పసుపు వేసి కలుపుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే నీసు వాసన లేకుండా ఉంటుందండి. జీడిపప్పు, కొబ్బరి, ఎండు కొబ్బరి, గసగసాలండి 1 స్పూను. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము చికెన్లో గ్రేవీ రావటానికి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. మిక్సీ చేసుకొని చికెన్లోకి మునక్కాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందామండి. చికెన్లోకి ఉప్పు, 2 స్పూన్లు పసుపు వేయాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నామండి. ఒక స్పూన్ పెరుగు వేసుకున్నామండి. మొత్తం చికెన్లో కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని బాగా ఉప్పు కారం ముక్కలకు పట్టేలాగా కలుపుకొని 15 నిమిషాలు పక్కన నానబెడదామండి. మూత పెట్టేసుకొని నానబెడదాం. మునక్కాడ చికెన్ చేసుకోవటానికి కావలసినవి 2 మునక్కాడలు కట్ చేసుకున్నవి, 2 టమాటాలు, ఉల్లిపాయ పేస్ట్ అండి, అల్లం చిన్న ఉల్లిపాయ పేస్టు, కొబ్బరి, గసగసాలు, 2 జీడిపప్పులు పేస్ట్ అండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగినాక ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం. బాగా ఆనియన్ వేగాలండి. వేగినాక అల్లం చిన్నంత పేస్ట్ వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి.
వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకున్నామండి. టమాటాలు మగ్గనిద్దాము, మూత పెట్టుకొని. టమాటా మగ్గిందేమో చూసుకుందామండి. బాగా మగ్గిందండి టమాటా. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీడిపప్పులు కూడా వేసుకున్నాము. తర్వాత మునక్కాడలు వేసుకున్నామండి. ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకున్నామండి. చికెన్ అంతా బాగా మగ్గనిద్దాము, మూత పెట్టుకుందాము. మూత తీసుకొని చికెన్ మగ్గిందాము చూసుకుందాం. వాటర్ పోసుకున్నామండి చికెన్లోకి. చికెన్ ఉడికేదాకా మూత పెట్టుకుందామండి. తీసుకొని చపాతీలు రెడీ చేసుకుందాం. చపాతీ రుద్దుకుందామండి. చికెన్ ఉడికిందేమో చూసుకున్నామండి. మునక్కాయ ముక్కలు ఉడికాయని వేసుకున్నాం. అండి ఇప్పుడు ధనియాల పొడి, చికెన్ మసాలా చల్లుకున్నాం. చూసుకున్నామండి. అయిందండి కూర అంతా. కొత్తిమీర చల్లుకొని తీసుకున్నాం. పెన్నం పెట్టుకొని పెన్నం బాగా వేడెక్కినాక చపాతీలు కాల్చుకున్నామండి. పెన్నం వేడెక్కిందండి, చపాతీ కాల్చుకున్నాం.
కాల్చుకుందాం.